హాయ్ హలో వెల్కమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ హైప్రేటెడ్ మోటో అగైన్ అండ్ వెల్కమింగ్ యూ ఆల్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో యాక్చువల్లీ ఏంటంటే వాయిస్ రికార్డ్ అవ్వలేదు, సో మళ్ళీ డబ్ చేస్తున్నాను అన్నట్టు. సో లిప్ రీడింగ్కి అండ్ నేను మాట్లాడేది వేరు ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ మన ఛానల్లో లదాఖ్ సిరీస్ అనేది నడుస్తుంది. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఎందుకంటే ఈ వీడియో అనేది స్పెషల్ అన్నట్టు, అందుకే వీడియో పెట్టాల్సి వచ్చింది. సో లదాఖ్ సిరీస్ అనేది పాస్ అయ్యి ఇది అనేది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. అండ్ ఫర్దర్గా లదాఖ్ సిరీస్ ఇంకొక 2 డేస్లో అట్లా నెక్స్ట్ ఎపిసోడ్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఈరోజు ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350 వేరియంట్లో ఒక కొత్త మిషన్ అనేది లాంచ్ అవ్వబోతుంది. ఆ లాంచ్ మన చేతులతోనే అవుతుంది ఇక్కడ మన మహబాద్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో. సో మనకు స్పెషల్గా ఇన్విటేషన్ పంపించారన్నట్టు ఇక్కడ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి. అది వచ్చేసి విజయలక్ష్మి ఆటో మోటివ్స్ అని మనకు మహబాద్లో ఒకటే ఉంది కదా, అది మన బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. సో ఒకసారి అన్వీవింగ్ అంటే చేసి చూద్దాం ఎట్లా ఉంది, ఏంటి, ఏమేమి చేంజెస్ ఉన్నాయి, వర్తా కాదా, ప్లస్ మైలేజ్ ఏముంది, ట్యాంక్ కెపాసిటీ ఏంది, ఎట్లా ఉన్నాయి ఫ్యూచర్స్, ఓకేనా లేదా, కొనొచ్చా కాదా ఏందని మొత్తం ఒకసారి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఇంకా. అండ్ ఇంకా ఏంటంటే నేను అప్పుడప్పుడు మన వ్లాగ్స్లో బైక్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్తూ ఉన్నా కదా, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి దేవేందర్ అని చెప్పి, ఆ దేవేందర్ని కూడా చూపిస్తాను ఈరోజు వ్లాగ్లో. అండ్ మనకి ఇన్వైట్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ తరపున మన విజయలక్ష్మి ఆటోమొబైల్స్ నుంచి మన విజయలక్ష్మి ఆటోమోటివ్స్ నుంచి సాయి తేజ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాకు కొంచెం బిజీగా ఉండే, నేను ఏం బిజీ అంటే మన మహబాద్లో ద మోటో పిట్ స్టాప్ అనేది ఒక స్టోర్ అనేది ఓపెన్ చేశాను అన్నట్టు. ఆ స్టోర్ నా ఓన్ స్టోర్ అన్నట్టు. మీరు మన మహబాద్ వాళ్ళు ఎవరైనా లోకల్లో ఉంటే ఒకసారి వచ్చి స్టోర్ని విజిట్ చేయండి, మన రచన మార్ట్ దగ్గర ఉంటుంది అది. అండ్ లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి బైక్ని చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇది మన స్పైడీ అండ్ ఇది మన మహబాద్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అన్నట్టు. ఇక్కడే సర్వీస్ కూడా ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి బైక్ వ్యూ చూపించిన తర్వాత బైక్ డిజైన్ కానీ ఏమేమి చేంజెస్ అయినాయి, వర్తా కాదా అని డిస్కస్ చేద్దాం. సో మొత్తానికి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఎంటర్ అయితే అయినాం. ఇక్కడ మన వెనకాల చూస్తే ఇదే బైక్ అన్నట్టు. మనం ఇప్పుడు అన్వీల్ చేసి చూద్దాం. అండ్ మన వెనకాల దేవేందర్ బ్రో చాలా బిజీగా ఉన్నాడు, సో దగ్గరికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నట్టు. హాయ్ దేవేందర్. సో దేవేందర్ బ్రో అని ఎప్పుడు మనం వ్లాగ్స్లో చెప్తుంటాం కదా ఇతనే అన్నట్టు. అండ్ ఎప్పుడు చూపించాల్సినంత టైం అయితే రాలేదు, సో ఇప్పుడైతే వచ్చింది, పర్టికులర్గా చూపిస్తున్నాం. సో మన సబ్స్క్రైబర్స్ కొంచెం హాయ్ చెప్తారు ఒకసారి. సో హాయ్ అంటాడు. అండ్ నేను చెప్తుంటా కదా ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా కానీ ఒకసారి బ్రదర్కి కాల్ చేస్తే అన్నీ హెల్ప్ చేస్తాడు అన్నట్టు. సో బైక్ అన్ని వీల్ చేసి ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇంతసేపు ఏం చేసాం కదా అన్వీల్ చేద్దామని. సో ఇదే క్లాసిక్ 350 అయినట్టు. ప్రజెంట్ అయితే డెమోకి ఒకటే పీస్ ఉంది. సో ఒకసారి లుక్ చూద్దాం ఎట్లా ఉందని చెప్పి రేట్ అయితే చేస్తాం. సో లెట్స్ గో. గన్మెట్ గ్రే కలర్ మన ఫేవరెట్ కలర్ అండ్ మన స్పోయిడీ కూడా సేమ్ కలర్ అన్నట్టు. సో ఒక్కసారి ఓవర్ వ్యూ ప్లస్ స్పెసిఫికేషన్ అండ్ ఆల్సో ఇందులో దీనికి పాతదానికి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, ఏమేమి అప్డేట్ అయినాయి ఏంటి డిస్కషన్.
సినిమాటిక్ షార్ట్స్ చూసారు కదా, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బైక్ అయితే ఉంది కదా, అండ్ డిజైన్ పరంగా ఏమేమి చేంజెస్ అయినాయి, ఇంజిన్ పరంగా ఏమేమి చేంజెస్ అయినాయి, ప్రైస్ ఏంటి, కలర్స్ ఏంటి, ఏమేమి వేరియంట్లో ఉన్నాయని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఒక్కసారి బైక్ స్టార్టింగ్ నుంచి చూద్దాం ఒకసారి. అండ్ కలర్స్ వేరియంట్ అయితే చాలా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి పాత వేరియంట్ అంటే రావు అన్నట్టు, ఇవే వస్తాయి ఇప్పటి నుంచి. అండ్ మైలేజ్ కానీ ఇంజిన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చూస్తే సేమ్ ఉంటాయి అన్నట్టు, యాజ్ పర్ ప్రీవియస్ BS6 ఇంజిన్ లాగానే. బట్ అక్కడక్కడ అండ్ కంప్లీట్ లుక్స్ అన్నీ మార్చేసి స్టైలిష్గా పెట్టారు బాగా. ఒకసారి చూసి డిస్కస్ చేద్దాం ఏమేమి చేంజ్ అయినట్టు. అండ్ లాస్ట్లో ప్రైసింగ్ చెప్తా, మైలేజ్ ఇవన్నీ సేమ్. సో ఒకసారి చేంజెస్ అనేది మాట్లాడదాం. అండ్ డిస్ప్లే మీద ఏమేమి కలర్ అవైలబుల్లో ఉన్నాయో ఒకసారి నేను ఇస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు మాట్లాడదాం స్టార్టింగ్ నుంచి, బైక్ ఫస్ట్ నుంచి మాట్లాడదాం. సో స్టార్టింగ్ లుక్ చూసుకుంటే ఇట్లా ఉంది. ప్రజెంట్ అయితే మనకు ఓన్లీ డెమో మోడ్లే ఉంది. టెస్ట్ డ్రైవ్కి అడిగినా ఇవ్వలేదు, డెమో మోడ్లే ఉంది కాబట్టి ఇవ్వలేరు వాళ్ళు కూడా. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న డెమో మోడల్ వచ్చేసి గ్రే, గన్మెటల్ గ్రే అని కూడా అనొచ్చు. సో స్టార్టింగ్ లుక్ అయితే ఇది. ఒకసారి చూస్తే క్లోజప్లో ఇది హెడ్ లైట్, మధ్యలో ఆర్ అండ్ సింబల్ వచ్చింది చూసారు కదా. ప్లస్ ఈ స్టైల్ అనేది కూడా మారింది కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఐస్ ఉన్నాయి కదా, ఐస్ ఇది కూడా మారింది. అండ్ ఇది స్కల్ అంటారంట, స్కల్ కూడా మొత్తం చేంజ్ అయింది, స్టైల్ అండ్ ప్యాటర్న్ ఆల్సో. ఇక్కడ నుంచి చూడండి మధ్యలో ఆర్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్. ఈ బంపర్ ఉంది కదా, బంపర్స్ డిజైన్ కూడా మారింది. ప్లస్ బైక్తో పాటే వస్తుంది అన్నట్టు అది కూడా తీసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ చూస్తే ఆర్, ఎక్కడ చూసినా ఆర్ అని ఇచ్చారు. అండ్ ఇండికేటర్ స్టైల్స్ కూడా మారినాయి, ఆ T4 స్టైల్ కూడా మారింది. సో ఇది ముందు నుంచి చూసుకుంటే ఇవి ఫ్రంట్లో చేంజ్ అయినాయి అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి డ్యూయల్ ABS ఇంజిన్ అండ్ అలోయ్ వీల్స్తో వచ్చింది అన్నట్టు. అండ్ పాత అలోయ్ దానికన్నా చూసుకుంటే ఈ అలోయ్కి లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇంజిన్ కింద పార్ట్ అయితే ఇట్లా ఉంది, ఓన్లీ సింగిల్ హారన్ అన్నట్టు. అండ్ కింద చూస్తే సేఫ్టీ శాడిల్ ర్యాక్స్ అట్లా ఇచ్చారు కింద కూడా, ఇంజిన్ కింద. సో ఎలాంటి ఇష్యూస్ ఉండదు అన్నట్టు. సో కింద చూసుకుంటే ఫుట్ పెక్ డిజైన్ మార్చారు. అండ్ గేర్ రాడ్ డిజైన్ కూడా మారింది మెయిన్గా. అండ్ మెయిన్లీ ఇంజిన్ స్టైల్ అనేది మొత్తం కంప్లీట్ లుక్ చేంజ్ అయింది అన్నట్టు. సరే చూడండి, అండ్ అటు సైడ్ చూపిస్తాను నేను. సో ఇంకొక చేంజ్ ఏంటంటే, మామూలుగా రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉంది కదా, మీకు వీడియోలో చూస్తే అంతగా ఉండదు, బట్ డైరెక్ట్గా చూస్తే అర్థమైంది. ఇది ఉంది కదా రాయల్ ఎన్ఫీల్డ్ అని. ఇంతకుముందు ఏంటంటే స్టిక్కరింగ్ ఉండేది, ఇది ఏదంటే ఎంబోస్ చేశారు అన్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ అని. బట్ చాలా బాగుంది ఇట్లా చూడడానికి కూడా. సో ఫ్రంట్ ముందు నుంచి చూద్దాం ఏమేమి చేంజ్ అయినాయని. సో ఇక్కడ ఏమేమి చేంజ్ అయినాయని చూద్దాం ఒకసారి. ఫస్ట్ మిర్రర్ డిజైన్ లైట్గా చేంజ్ అయింది. అండ్ ఈ అనలాగ్ అయితే ఏదైతే ఉందో స్విచ్ అనేది మోర్ స్టైల్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే ఇండికేటర్ మార్క్, హారన్, క్లచ్ డిజైన్ కూడా మారింది. మెయిన్గా క్లచ్ కాదు అంటే ఆ బైక్ మొత్తం అయితే మారినాయి. సో ఇక్కడ చూస్తే ఆర్ అని ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అని. ఇంతకుముందు ఏంటంటే మనకి ఇక్కడ ABS అంటే BS6 గురించి ABS, ఇక్కడ సర్వీసు, ఇక్కడ లో ఫ్యూవల్, హై ఫ్యూవల్ అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే 2 టైప్స్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు, ఒకటైతే అనలాగ్ అండ్ ఇంకొకటైతే డిజిటల్. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో చూస్తే ఇక్కడ అనలాగ్, డిజిటల్ది, ఇది అనలాగ్, ఇది డిజిటల్ స్పీడోమీటర్ అన్నట్టు. సో ఈ స్విచ్చెస్ వచ్చేసి హై పాస్, హై బీమ్, లో బీమ్ అన్నట్టు. అండ్ ఇది ఇండికేటర్, సైడ్ ఇండికేటర్, హారన్ సౌండ్ అయితే చాలా లౌడ్గా ఉంది. సింగిల్ హార్నే, యాక్చువల్లీ సింగిల్ హార్నే, బట్ చాలా లౌడ్గా ఉంది. ఇచ్చే చూస్తే సేమ్. అండ్ ఇది బ్రేక్ది ఇది ఉంది కదా, ఇది కూడా డిజైన్ చేంజ్ అయింది. ముందు అయితే రెక్టాంగులర్లో ఉండేది, ఇప్పుడైతే ఓవల్ ఆ షేప్లో వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే స్టార్ట్ బటన్. అండ్ ఇది చూస్తే ఇది 4 ఇండికేటర్స్ అన్నట్టు. ఇది వేస్తే 4 సైడ్ ఇండికేటర్స్ వస్తాయి మనకి, ఫ్రంట్ బ్యాక్. అండ్ కీ డిజైన్ కూడా చేంజ్ అయింది, కీ లాక్ స్టైల్ కూడా. అండ్ ఇది కూడా, ఇవి చేంజెస్ అన్నట్టు ప్రజెంట్. అండ్ ఇప్పుడు ఒకసారి ఇంజిన్ అండ్ సీటింగ్ అవన్నీ మాట్లాడదాం. సో ఇటు సైడ్ చూస్తుంటే కింద సైడు నాకు ఇక్కడ క్లాసిక్ 350 అని ఉంది కదా, ఆ స్టైల్ అనేది మారింది. అండ్ స్టిక్కరింగ్ కలర్ కూడా. అండ్ ఇదైతే ఉంది కదా మనకు
మనకు మామూలుగా అయితే ఈ బాక్స్లో టూల్ కిట్ వస్తుంది, ప్లస్ కొన్ని ఫ్యూజెస్ అట్లా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ బ్యాటరీ వస్తుంది ఇక్కడ. బట్ దీనికి BS6కి ఇది కొత్త దానికి ఏంటంటే ఇక్కడ మామూలు హెయిర్ ఫిల్టర్, దాని వెనకాల బ్యాటరీ అన్నట్టు. అంటే యూజువల్గా మనకి ఇటు సైడ్ ఇచ్చారు, అటు సైడ్ ఇచ్చారు అన్నట్టు. అండ్ ఇదొక మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంజిన్ డిజైన్ మాత్రం కంప్లీట్లీ చేంజ్. అండ్ ఫుడ్ పేక్ స్టైల్ కూడా. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనకు చైన్ కిట్ అయితే ఏదో ఉందో ప్రీవియస్ దానికి అటు సైడ్ ఉండేది రైట్ సైడ్, ఇప్పుడు దీనికైతే లెఫ్ట్లో ఇచ్చారు. సో ఇవి ఇటు సైడ్ చేంజెస్ అన్నట్టు బైక్కి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మెయిన్గా ఇండికేటర్ స్టైల్ అండ్ టెయిల్ ల్యాంప్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. అండ్ ఇది ఎందుకు చేంజ్ చేశారంటే ఫోకస్ ఉండడానికి అన్నట్టు, మనం నైట్ టైంలో రైడ్ చేసినప్పుడు. సో ఇటు సైడ్ చూసుకుంటే డైరెక్ట్గా ABS సిస్టమే ఉంది. అండ్ యాక్చువల్లీ ABS సిస్టము ఇంతకుముందు ఏదనేది తెలియదు, మనకు కూడా తెలియదు. ఒక 2-3 అడిగినా కూడా చెప్పలేదు. ఇదైతే బైబ్రేక్ అన్నట్టు. బైబ్రేక్ అనేది ఏంటంటే స్పోర్ట్స్ బైక్లో అండ్ మ్యాక్సిమం స్పోర్ట్స్ బైక్లో అట్లా వాడతారంటూ బైబ్రేక్. అంత స్ట్రాంగ్ అవి అండ్ అంత ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ అన్నట్టు. అండ్ సైలెన్సర్ ఎక్సెస్ చూసుకుంటే మొత్తం చేంజ్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మొత్తం. సో ఇంకోటి ఏంటంటే సాడిల్ రాడ్స్ అయితే ఏదో ఉన్నాయో ఈ స్టైల్ కూడా మారింది ప్యాటర్న్. అండ్ డిస్క్ ప్లేట్ అటు సైడ్ ఉండేది ఇటు సైడ్ అయింది. అండ్ బైబ్రేక్తో పాటు అండ్ ఇంతకుముందు బైబ్రేక్ కాదు, వేరే కంపెనీది అది. ఇదైతే బైబ్రేక్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇంజిన్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ చేంజ్. అండ్ ఇదైతే ఆయిల్ బ్రేక్ అన్నట్టు. సో ఒకసారి ఇంజిన్ డిజైన్ చూడండి. ఫుడ్ పేక్ స్టైల్ అండ్ బ్రేకింగ్ స్టైల్ కూడా మారింది. ఇంతకుముందు ఏంటంటే బ్రేకింగ్ ఏదైతే ఉందో ABS ఉన్నా కూడా బ్రేక్ వేస్తే కొన్నిసార్లు కిందికి వెళ్ళిపోతుండే. సో ఇది అందుకనే రిజాల్వ్ చేసి కొత్తగా డెవలప్ చేశారన్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. అంటే కొంతమందికి ప్రాబ్లం వస్తుందని కస్టమర్స్ కంప్లైంట్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకొని చేశారన్నట్టు. థమ్స్ అప్ ఫర్ దట్ రాయల్ ఎన్ఫీల్డ్. సో ఫుడ్ పేక్ స్టైల్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ అటు సైడ్ మామూలుగా అయితే ఇక్కడ హెయిర్ ఫిల్టర్ ఉంటుంది BS6కి. ఇప్పుడు దీనికైతే అటు సైడ్ వేశారు, ఇటు సైడ్ వేశారు. ఇక్కడైతే మనకి సో ఇక్కడ అయితే టూల్ కిట్ ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ టూల్ కిట్ అండ్ ఇవన్నీ ఫ్యూజెస్ అన్నట్టు. ఇనిషియల్గా ఏంటంటే ఇది అటుపక్క ఉండేది, దీనికి ఇటు సైడ్ ఇచ్చారు. ఇటు సైడ్ ఉన్న హెయిర్ ఫిల్టర్ అటు సైడ్ మార్చారు అన్నట్టు. అది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇదంతా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అన్నట్టు. అండ్ సేఫ్టీ కోసం ఇవన్నీ వేసారన్నట్టు. ఇక్కడ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ సింబల్ కనబడుతుంది మనకు అఫీషియల్గా. సో దీని బ్యాక్ సైడ్ బ్యాటరీ ఉంటుంది అన్నట్టు. యూజువల్గా అయితే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ మన టూల్ కిట్ ఫ్యూజెస్ ఉంటాయి, అవి ఎటు సైడ్ మార్చారు. అండ్ ఇక్కడిది అక్కడ లోపల మార్చారు అన్నట్టు. అండ్ డిజైన్ పరంగా అయితే ఇవి చేంజెస్. అండ్ ఇంకా కొన్ని చేంజెస్ ఉన్నాయి, చూపిస్తాను. సో ఇంజిన్ పరంగా అయితే ఇవి చేంజెస్ అన్నట్టు. ఓన్లీ డిజైన్ అండ్ స్టైలిష్ లుక్ కోసం మార్చారు ఇదంతా. అండ్ ఇంకోటి ఏంటంటే సీటింగ్ పొజిషన్ కూడా మార్చారు కంప్లీట్గా. ఇంతకుముందు ఏంటంటే ఇదైతే ఏదైతే ఉందో మనకి విడ్త్లో తక్కువనే ఉంటుండే, లెంత్లో సేమ్ లెంత్, విడ్త్లో తక్కువ ఉంటుండే, కొంచెం పెంచారు అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకా స్టైలిష్గా ఉండడానికి అండ్ సీటింగ్ కంఫర్టబుల్గా ఉండడానికి సీటింగ్ అనేది చేంజ్ అయింది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ ట్యాంక్ ఇంతకుముందు మనకు లెంతీగా ఉంటుండే, ఇప్పుడైతే విడ్త్లో పెంచారు. అండ్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 15 లీటర్స్ వరకు పెరిగింది అన్నట్టు. మనకి ఇంతకుముందు అయితే 12.5, 13 లీటర్స్ వరకు వస్తుండే. సో ఇవి చేంజెస్ ఇంజిన్ పరంగా. అండ్ ముందు చూసుకుంటే బైబ్రేక్స్, నేను చెప్పినా కదా బైబ్రేక్స్ అని, ఇవే బైబ్రేక్స్ ఓన్లీ స్పోర్ట్స్ ఇంజిన్లో వాడతారు అన్నట్టు యూజువల్గా నేను చూసిన దాంట్లో అన్నిట్లో. సో ఇటు సైడ్ ఈ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇది లుక్. అండ్ ఇక్కడ చూస్తే ఈ స్విచ్ ఏదైతే ఉందో ఈ స్విచ్ మనకు టైం కానీ ట్రిప్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి అన్నట్టు. అండ్ మోడ్స్ అంటే మన మోడ్ బటన్ నథింగ్ బట్ మన క్రూజ్ కంట్రోల్స్ ఇట్లా ఉంటాయి కదా హెవీ సూపర్ బైక్స్లో, అలా ఇచ్చారన్నట్టు డిజైన్ అయితే. అండ్ చాలా యూనిక్గా ఉంది. సో బైక్ ఓవరాల్ వ్యూ అయితే ఇదే. ఒకసారి ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఇంజిన్ రోర్ సౌండ్ ఎట్లా ఉందో విందాం. సో ఆన్ చేస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఐ సింబల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్రిప్స్, టైము, అంటే మోడ్ బటన్ నథింగ్ బట్ ఇట్లా అన్నట్టు. సో ఇప్పుడైతే ఇంజిన్ ఆన్ చేసి దీని రోర్ సౌండ్ ఎట్లా ఉందో విందాం. సో ఒక్కసారి బైక్ స్టార్ట్ చేసి రోర్ సౌండ్ అనేది విందాం. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో స్టార్ట్ అన్నట్టు. ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తున్నాం ఈ బండి షోరూమ్కి వచ్చిన తర్వాత. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఇగ్నిషన్ ఆన్ చేసినాం.
బైక్లో మోడిఫికేషన్స్ అంటే చేంజెస్ అండ్ దీని డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని అండ్ కలర్స్ ఏమేమి ఉన్నాయో అని డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. అండ్ దీని ఇంకా ప్రైస్ అనేది డిసైడ్ అవ్వాలంట, బట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వచ్చింది 2.11 lakhs సంథింగ్ అంత ఉందన్నట్టు. అండ్ కలర్ బేస్ మీద ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతుంది ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు థ్రాటిల్ సౌండ్ అయితే ఏదో విన్నారో అది యాక్చువల్లీ మనకి సిమిలర్ హిమాలయన్ బైక్ ఎట్లా వస్తుంది సేమ్ అలా ఉందన్నట్టు. క్లాసిక్ 350కి ఎట్లా వస్తుంది అట్లా లేదు, కంప్లీట్ చేంజ్ అన్నట్టు. అండ్ డిజైన్ పరంగా అయితే చాలా అంటే మొత్తం A to Z చేంజ్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఏం చేంజ్ అవ్వలేదు అని అంటే ఇంజిన్ సేమ్ ఇంజిన్ అన్నట్టు. మ్యాక్సిమం మొత్తం చేంజ్ చేశారు. టైర్ డిజైన్ కానీ అలాయ్ వీల్ స్టైల్ కానీ థ్రాటిల్ యాక్చువల్లీ. ఇంకొకటి విషయం ఏంటంటే మనం బైక్స్ మోడిఫికేషన్ చేయడంలో నాకు తెలిసినంత వరకు రాయల్ ఎన్ఫీల్డ్ టాప్. సో దీంట్లో మనం మ్యాక్సిమం ఏం చేస్తాం అంటే ఫస్ట్ చేంజ్ చేసేది ఎవరైనా సరే థ్రాటిల్ మెయిన్గా, ఎందుకంటే ఆ బీట్ కోసం అన్నట్టు. సో ఇప్పుడు ఏదైతే ఉందో దీంట్లో స్టాక్ దాంట్లోనే బీట్ అనేది బాగా వస్తుంది. సో డెఫినెట్లీ నాకైతే చాలా బాగా నచ్చింది దాంట్లో, అండ్ డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది అది. సో ఇవి డిజైన్ పరంగా అండ్ బైక్ డీటెయిల్స్ అన్నట్టు. ప్రైస్ కూడా చెప్పినా కదా, మైలేజ్ కూడా సేమ్ ఉంటుంది. మన క్లాసిక్ 350 BS6 ఎట్లా ఉంటుందో దీనికి కూడా సేమ్ అన్నట్టు. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన దేవేందర్ గారికి అండ్ ఆల్సో మన సాయితేజ గారికి కూడా చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నా. బ్రో ఈ వీడియో ఖచ్చితంగా చూస్తావు అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ దేవేందర్ బ్రో కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్ టైమ్ సపోర్ట్. ఎలాంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ బైక్ ఎప్పుడు ఏం ఆగినా కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఎలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా బాగా హెల్ప్ చేశాడు అన్నట్టు. చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈ స్పెషల్గా పిలిచినందుకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఇలాంటి కొలాబ్స్ ఇంకా ముందు చాలా రావాలని కోరుకుంటున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వారు ఎవరొకరు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూస్తారు. మాలాంటి చిన్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఆల్రెడీ మనకు రాయల్ ఎన్ఫీల్డ్లో మేజర్గా ఎవరికి సపోర్ట్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు నుంచి అయినా కొంచెం కన్సిడర్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను చూసిన దాంట్లో ఇప్పుడిప్పుడే కొంతమందికి రీచ్ అనేది అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. అండ్ మోటో వ్లాగర్స్ చాలామంది నాకు తెలిసిన దాంట్లో అందరూ రాయల్ ఎన్ఫీల్డే వాడుతున్నారు, హిమాలయన్ మ్యాక్సిమం అండ్ క్లాసిక్ 350 బుల్లెట్ ఇవన్నీ వాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసిన బైక్ గురించి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని మర్చిపోకుండా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ హైప్రైటర్ మోటో సైనింగ్ ఆఫ్ టుడే ఫ్రమ్ మహబూబాబాద్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఆగండి, అప్పుడే అయిపోలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పినా కదా స్టోర్ ఓపెన్ అయిందని. మొబైల్ ఎవరెవరైతే ఉన్నారో డూ విజిట్ మర్చిపోకుండా. మనకు కావాల్సిన అన్ని యాక్సెసరీస్ అండ్ జెన్యూన్ ప్రైస్ అండ్ నామినల్ ప్రైస్లో దొరుకుతుంది. డూ విజిట్ మై స్టోర్, ద మోటో పిట్ స్టాప్ యాక్సెసరీస్ స్టోర్. అండ్ బై బై.